హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా ఫైన్ అండి. నేను ఈరోజు చికెన్ ఒక డిఫరెంట్ స్టైల్లో కుక్ చేశాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థిక్నెస్ వస్తుంది, కర్రీ కొంచెం గ్రేవీ టైప్లో వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ చికెన్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కొద్దిగా పసుపు అన్నీ వేసేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఆనియన్ ముక్కలు కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ బౌల్లో ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర అన్నీ వేసుకొని ఇలా పేస్ట్లా పట్టేసుకోవాలి. కచ్చపచ్చగా అయినా పర్లేదు, మెత్తగా అయినా పర్లేదు, పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని హీట్ అయ్యాక అందులో ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం పేస్ట్ చేసుకున్న పచ్చి కారం ఉంది కదా, పచ్చిమిర్చి, వెల్లుల్లి అదంతా పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక అందులో పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న చికెన్ ఉంది కదా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు పట్టించుకున్న చికెన్ అంతా కనుక అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా లో టు మీడియం ఫ్లేమ్లో 10 to 15 minutes కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. చూడండి, చాలా స్మెల్ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా డిఫరెంట్గా చాలా బాగుందండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా చికెన్ ఇలా డిఫరెంట్గా వండుకుంటే అప్పుడప్పుడు చాలా ఇష్టంగా తినాలనిపిస్తుంది బోర్ కొట్టినప్పుడు. ఇప్పుడు అందులో ఉప్పు వేసేసుకొని కాసేపు మళ్ళీ ఉడికించుకున్నాను కదా, ఇప్పుడు అందులో ధనియాల పొడి వేసేసుకొని కలిపేసుకోవాలి. చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూస్తే వాటర్లా కనిపిస్తుంది కదా, చూడండి థిక్నెస్ వచ్చేసింది. చల్లారిన తర్వాత చిక్కగా పడుతుంది, అలా కూడా కనిపించలేదు, మొత్తం దగ్గరికి అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ అండి, అసలు చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.